ఏమైందిరా? అమ్మ కవర్ చూసిందా? లేదు. ఏ? చూస్తుంది అన్న టైంలో కంపులు మునిగినట్టు ఒక పేషెంట్ వచ్చాడు. వీళ్ళకి పేషెంట్స్ డివోటీస్ కదా, ఆయనకి శ్వాస సరిగ్గా ఆడటం లేదంట. ఈవిడి గారి ధ్యాస పేషెంట్ మీద పెట్టింది. ఇక చూస్తుందేమో అని చాలాసేపు వెయిట్ చేసి పేషెంట్ల క్రమం పెరిగేసరికి ఇంకా అనవసరం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాను. అవును, నీ సంగతి ఏంటి? నాన్న చూసాడా? సేమ్ టు సేమ్. నీకేం జరిగిందో అక్కడ నాకు అదే జరిగింది. నాన్నకి పేషెంట్లంటే ప్రాణం కదా, కవర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తాడు? వాళ్ళ ఊపిర్ల మీదున్న ధ్యాస వీళ్ళ కాపురాల మీద ఉండదు. టైం కలిసి రానట్టుంది. మనం ఫస్ట్ అటెంప్ట్ బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసామేమో అనిపిస్తుంది. ఇంకా నయం. దీనికోసం ముహూర్తం చూసి చేస్తారా ఏంటి? చూస్తే మాత్రం తప్పే ఉందిరా. ఇది ఒక శుభకార్యమే కదా, అమ్మ నాన్నల్ని కలపడం. ఏంటి అంకుల్, మీ బాస్లు ఆల్రెడీ వాళ్ళ ఛాంబర్స్లో పేషెంట్స్ని చూస్తూ బిజీగా ఉంటే మీరేం చేస్తున్నారు? ఎందుకు లేటు? ఏవో ఐడియాలు ప్లాన్లు అంటారు కదా. దేనికైనా టైం రావాలి. మాది బ్యాడ్ టైంలే, మీరైనా మంచి టైం చూసి చేయండి. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకున్నాయి. మా ప్లాన్లు ముందు చెప్తే థ్రిల్ ఉండదు, సక్సెస్ అయ్యాక క్లారిటీ వస్తుంది. మనందరి టార్గెట్ ఒక్కటే, కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటది? స్టార్టింగ్ ప్రాబ్లం. సరే, ఏదో ఒకటి త్వరగా కానివ్వండి. మేము కాలేజ్కి వెళ్తున్నాం, చూసి వెళ్ళడానికి వచ్చామని మాత్రమే చెప్పాం. మీరు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు కదా, సిన్సియర్గా ట్రై చేయండి. మా ప్రయోగం మీద రియాక్షన్స్ ఏంటో కూడా స్టడీ చేయండి. సిన్సియారిటీలో ఈ శివ ఫస్ట్, ఇంప్లిమెంటేషన్లో ఈ చిత్ర ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు అమ్మా నాన్నని కాస్త వాచ్ చేస్తూ ఉండండి. మీరేం వరి అవ్వకండి, మా లెవెల్లో మేం అప్రోచ్ అవుతాం. ఓకే. మధు, వీళ్ళని చూస్తే నీకేమైనా డౌట్ వస్తుందా? నీకొస్తుందా? ఎస్. ఏంటది? వీళ్ళిద్దరి మధ్య ఏదేదో నడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎస్, నాకైతే కెమిస్ట్రీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఒకడవడం కోసమైనా వీళ్ళు ఒకటవుతారేమో అనిపిస్తుంది. కానివ్వు, అది మనకు మంచిగా చేసేది. మేడం గారు మీకు ఇవ్వమన్నారు. వదినా, అన్నయ్య ఇచ్చిరమ్మన్నాడు. ఈవిడ గారేంటి కొత్తగా లంచ్ బాక్స్ రాయబారం మొదలుపెట్టింది? గుణ నాకు లంచ్ బాక్స్ పంపడం ఏంటి? ఓ, ఎమ్మెల్యే గారు నన్ను సపోర్ట్ చేస్తున్నారని గ్రహించి ఇలా బాక్స్లు ఇచ్చి కాకా పడదాం అనుకుంటున్నారా? ఈ లంచ్ నేనిప్పుడు తినాలా వద్దా? ఇది నేను తింటే నేను కాంప్రమైజ్ అయినట్టే ఫీల్ అవుతాడు. నేను ఈ లంచ్ చేస్తే తను లొంగిపోయాడు అనుకుంటుంది. నో. శివా, శివా! ఏంటన్నయ్య? ఆవిడ గారు నాకు లంచ్ ఎందుకు పంపించారో అడిగిరాపో. బ్రదర్, నీకు చేదస్తం కాకపోతే ఇష్టమైతే తిను, అంతేగాని నన్ను పోస్ట్ మ్యాన్ చేసి
కనుక్కొనిరా, లేకపోతే సర్వెంట్ని చేసి కడుక్కురా అనుకో. అయిన దానికి కాని దానికి గిలిగజ్జలు పెట్టుకోవటం అలవాటు. కామ్గా తింటే నీ తలకిరీటాలు ఏమైనా పడిపోతాయా? చిత్రా, చిత్రా, ఏంటక్కా? మీ హ్యాండ్సమ్ డాక్టర్ గారు లంచ్ పంపించారు. అక్కర్లేదని ఇచ్చేసి రాపో. తొందరపడకక్కా, కాస్త ఆలోచించు. చెప్పింది చెయ్యి. నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయకు. తీసుకెళ్ళి చెయ్యి. వెళ్ళు. అక్క, బావగారు, ఐ మీన్ డాక్టర్ గారు ఏదో అభిమానంతో పంపి ఉంటారు. నువ్వు ఇలా రిజెక్ట్ చేసి హర్ట్ చేయడం బాగుంటుందా చెప్పు? వారంత ఫీల్ అయ్యే మనుషులేం కాదు. హార్ట్ సర్జన్లకి హట్టవడాలు ఉండవు. నువ్వంత ఫీల్ అయితే నువ్వే తినేసేయ్. నేనింటికెళ్ళి తింటాను. వెళ్ళు. ఈ బాక్స్ మీకు ఇవ్వమని అక్క పంపించింది. రేయ్, ఎందుకురా నవ్వు? భార్యలు భర్తలకి వాళ్ళ ప్రేమని భోజనం పెట్టి చూపిస్తారంట. ఆస్వాదించు, ఆస్వాదించు. ఈ రుచులే నన్ను నీకు దగ్గరికి చేసే కమ్మని వంట నిన్ను నన్ను కలిపింది. చెయ్యాల్సిన డ్యామేజ్ అంతా చేసేసి రుచులు గుర్తు చేస్తే చురకలు మర్చిపోతానా? వంటలు పంపిస్తే మాటలు అడుగున పడిపోతాయా? ఈ బాక్సుల రాయబారాలు నా దగ్గర సాగవు. వావ్, నా కోసం ఫుడ్ తెప్పించావా? హా, ఇది నీకే, తిను. థ్యాంక్స్ గునా. యు వెల్కమ్. చాలా టేస్టీగా ఉంది. ఎక్కడి నుంచి తెప్పించావు గునా? ఈ కుక్ ఎవరో రుచుల్లో ప్రేమ కలిపినట్టుంది. గునా, ఏంటిది? ఏదో పొద్దున నేనొచ్చేసరికి టేబుల్ మీద ఉంది. నేను చూస్తానుండు.